రైట్. గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి టాపిక్ ఏంటి అంటే సృష్టి సంతాన సాఫల్య కేంద్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, సరోగసీ పేరుతో జరిగినటువంటి దందాలు ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి ఒక్కొక్కటిగా. సో ఆ సదరు సృష్టి హాస్పిటల్ క్లినిక్ సంబంధించినటువంటి డాక్టర్ నమ్రత ఎవరైతే ఇవన్నిటికి పాల్పడ్డారో ఆవిడని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు, విచారణ చేస్తున్నారు. సో దీని అంతటికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. సో రత్న, మొత్తానికి డాక్టర్ నమ్రతని పోలీసులు అరెస్ట్ చేసి 5 రోజుల కస్టడీకి తీసుకొని విచారణ ప్రారంభించారు. సో ఏంటి దీంట్లో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో 7 అరెస్ట్ అయ్యారు. అందులో ఆ సెంటర్ను నిర్వహిస్తున్నటువంటి నమ్రతతో పాటు ఆమె యొక్క కుమారుడు, ఆమెకు టీమ్గా పనిచేస్తున్నటువంటి మరొక 5, మొత్తం 7 పోలీసులు అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకు తరలించడం జరిగింది. చెంచల్గూడ జైలుకు తరలించిన తర్వాత వీళ్ళందరూ ప్రజెంట్ రిమాండ్ ఖైదీలుగా 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే వీళ్ళని కస్టడీకి తీసుకొని విచారణ చేస్తే ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలిసినటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఎందుకంటే ఈ కేసులో చైల్డ్ ట్రాఫికింగ్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంది. అలాగే ఇష్టానుసారంగా చాలా అంటే అనేక మంది డైలీ దినసరి కూలీలను, బిచ్చగాళ్లను తీసుకొచ్చి స్పెర్మ్ కలెక్షన్ చేసి ఎంత నీచమైనటువంటి పద్ధతులు అవలంబిస్తున్నారో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ను గ్యాదర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అసలు సరోగసీ అనే ప్రాసెస్, ఐవీఎఫ్ అనే ప్రాసెస్లకు సంబంధించి ఏ రకంగా పిల్లలు లేనటువంటి భార్యాభర్తలను ట్రాప్ చేస్తున్నారు, ట్రాప్ చేసిన అనంతరం రూరల్ ఏరియాలలో అప్పటికే గర్భిణీలైనటువంటి పేదలను టార్గెట్ చేసుకొని పేద మహిళలను వాళ్లకు 80,000 రూపాయలు 90,000 రూపాయలను ఇచ్చి ఆ తర్వాత ఈ సరోగసీగా ఎవరికైతే రిఫర్ చేయడం జరిగిందో వాళ్లకు ఏ రకంగా అప్పగించడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ సంబంధించినటువంటి వాస్తవాలన్నీ కూడా మరిన్ని విషయాలు వెలుగులోకి రావాలంటే ఖచ్చితంగా కస్టడీకి తీసుకోవాలని భావించడం జరిగింది. కస్టడీకి తీసుకోవాలని సికింద్రాబాద్ కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత 5 రోజుల పాటు కస్టడీకి అప్పగించింది. ఇక ఇవాళ ఉదయం నమ్రతను, ప్రధాన నిర్వాహకురాలు నమ్రతను ఆమెను కస్టడీకి తీసుకోవడం జరిగింది. చెంచల్గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకొని గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నార్త్ జోన్ డీసీపీ ప్రధాన కార్యాలయంలో ఆమె యొక్క కస్టడీ విచారణ అనేది కొనసాగుతోంది. ఇక మరోవైపు ఈ కేసులో A2 నుంచి A6 వరకు ఉన్నటువంటి మిగతా నిందితులు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా వాళ్ళని కూడా కస్టడీకి ఇవ్వాలంటూ కూడా గోపాలపురం పోలీసులు కోరారు. అయితే ఇవాళ సికింద్రాబాద్ కోర్టులో ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత తీర్పును సోమవారానికి కోర్టు వాయిదా వేసింది. ఇక సోమవారం రోజున వాళ్ళను సైతం కస్టడీకి ఇస్తారా లేదనేటువంటి విషయాలు కూడా తెలిసినటువంటి అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం నమ్రతను కస్టడీకి తీసుకున్న తర్వాత ఆమె మీడియాతో మాట్లాడేటువంటి ప్రయత్నాలను చేశారు. మీడియాతో మాట్లాడేటువంటి ప్రయత్నాలను చేస్తూ ఇందులో తనే తప్పు చేయలేదు, తనను కావాలనే ఇరికించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో మాజీ ఐఏఎస్గా ఉన్నటువంటి, గతంలో సీఎం దగ్గర ప్రిన్సిపల్ అడ్వైజరీగా పనిచేసినటువంటి అజయ్ కల్లం అనేటువంటి వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యారు అన్నటువంటి విషయాన్ని తనకు తెలియజేస్తున్నారు, తన దాకా వచ్చిందనేటువంటి విషయాలను కొన్ని నమ్రత చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. సో ఇక ఈ వ్యవహారం అటు ఉంచితే ఓవరాల్ గా ఆమె 2021 నుంచి, అంటే ఆమె లైసెన్స్ అనేది క్యాన్సిల్ అయిన దగ్గర నుంచి, అసలు ఏలూరు నుంచి ఆమె పుట్టిన ప్రాంతం నుంచి గైనకాలజిస్ట్ గా కెరియర్ ను ఆరంభించి అసలు సికింద్రాబాద్ లో అక్కడ సెంటర్ ను స్టార్ట్ చేసిన తర్వాత ఆమె నిర్వహించినటువంటి కార్యకలాపాలన్నింటిని కూడా ఒకసారి వివరించుకుంటూ పోతే ఆమె చేసినటువంటి దారుణాలు, ఆమె చేసినటువంటి మోసాలు, పిల్లలు లేనటువంటి భార్యాభర్తలను టార్గెట్ చేసి ఆమె వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు ఏ రకంగా దండుకున్నారు అనేటువంటి వ్యవహారంలో మాత్రం అనేక భయానకమైనటువంటి విషయాలు అనేవి వెలుగులోకి వస్తున్నాయి. ఇక వీటిని ఎప్పుడైతే ఈ రాజస్థాన్కు సంబంధించినటువంటి సోనియా దంపతులు వీళ్ళు తమకు ఐవీఎఫ్ కోసం వెళ్తే పిల్లలు పుట్టట్లేదని వెళ్ళినప్పుడు తమకు ఐవీఎఫ్ ను రిఫర్ చేస్తారనుకుంటే సరోగసీని రిఫర్ చేయడం జరిగింది. సరోగసీని రిఫర్ చేసిన తర్వాత ఎప్పుడే ఇక్కడ సరోగసీ అని మాకు చెప్పడం జరిగింది, కానీ మా భర్త నుంచి కానీ నా నుంచి కానీ కేవలం కావాల్సినటువంటి అటు స్పర్మ్ ను మరోవైపున ఎగ్స్ ను మాత్రమే తీసుకున్నామని చెప్తున్నప్పటికీ కూడా దానికి సంబంధించి కూడా తమకు నమ్మకం లేదు. కానీ ఇందులో ఎప్పుడైతే బేబీ పుడుతున్నాడు, బేబీ గ్రో అవుతున్నటువంటి విషయాలను చెప్పినప్పుడు తాము 30 లక్షల రూపాయలను మొదట చెక్ రూపంలో 15 లక్షలు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ నగదు రూపంలో మరొక 15 లక్షల రూపాయలను ఇవ్వడం జరిగింది. కానీ మొత్తానికి ఇప్పటి వరకు బేబీ పుట్టిన తర్వాత కూడా, బేబీ పుట్టేంత వరకు కూడా కనీసం DNA పరీక్షలు చేయాలి అన్నప్పుడు DNA పరీక్షలు చేయడానికి ముందుకు రాలేదు. అప్పుడే తమకు అనుమానం వచ్చేది, బేబీలో తమ యొక్క పోలికలు అనేవి కనీసం కనిపించట్లేదు అన్నటువంటి ఉద్దేశంతోనే తమ ఒక ప్రైవేటు ల్యాబ్స్లో పరీక్షలు చేయించుకున్నప్పుడు బేబీ తమది కాదు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఆ రకంగా ఫిర్యాదు చేసిన తర్వాత టోటల్గా ఈ దందా అంతా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె నమ్రత తమ ముందు ఒప్పుకొని తమకు ఇవ్వాల్సినటువంటి తమకు జరిగినటువంటి మోసం మీద ప్రశ్నిస్తున్నప్పుడు ఆమె యొక్క కుమారుడు జయంత్ కృష్ణ అదే సెంటర్లో
తను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ తమను బెదిరించేటువంటి ప్రయత్నాలు చేయటం కేవలం ఆమె ఈ దంపతులను మాత్రమే కాదు, ఇప్పుడు కంప్లైంట్ చేసినటువంటి దంపతులు మాత్రమే కాదు, గతంలో అనేక మంది బాధితులు వీళ్ళ చేతిలో మోసపోయి ఉన్నారు. మోసపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటామనేటువంటి విషయాన్ని తెలియజేసినప్పుడు వాళ్ళని గట్టిగా దీని మీద ప్రశ్నించినప్పుడు, వాళ్ళు చేసినటువంటి మోసాల మీద ప్రశ్నించినప్పుడు తన అడ్వకేట్నని తాను మీ ఎంతో తేలుస్తానని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం, ఈ రకమైనటువంటి కార్యకలాపాలతో పాటు టోటల్గా ఆ ఫినాన్స్ కార్యక్రమాలు అంటే ఎక్కడెక్కడ ఎన్ని లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారనేది ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా జయంతి కృష్ణని చూసుకునేవాడు. సో ఇలా దాదాపు 2021 నుంచి 25 వరకు కూడా వీళ్ళ కార్యకలాపాలు అనేవి ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారాన్ని బట్టి దాదాపు 50 మందికి పైగానే సరోగసీ ప్రాసెస్ అని చెప్పి ఇలా చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా ఇతర మహిళలకు, పేద మహిళలకు పుట్టినటువంటి బిడ్డలను తీసుకొచ్చి ఎవరైతే ఇక్కడ పిల్లలు కావాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి అప్పగించినటువంటి సమాచారం అనేది తెలుస్తూ ఉంది. అయితే దీని వెనకాల చైల్డ్ ట్రాఫికింగ్ ను ఇప్పటికే ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవాళ పోలీసు ఉన్నతాధికారులు సైతం చైల్డ్ వెల్ఫేర్ అధికారులతోనూ మరోవైపున ఆయా డిపార్ట్మెంట్లతోనూ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అసలు ఈ చైల్డ్ ట్రాఫికింగ్ వ్యవస్థలో ఇప్పటికే అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలోని ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడెక్కడ ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది కూడా ఆరాధించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే థ్యాంక్ యూ రత్నకుమార్.